స్టీవ్ జాబ్స్ అంటే మల్టీనేషనల్ కంపెనీ అయిన యాపిల్ ఫౌండర్ మాత్రమే కాదు. మనలానే కలలు కనేవాడు, మనలో ఒకరిలాగా కాలేజ్ డిస్కంటిన్యూ చేసినవాడు, తను పెట్టిన కంపెనీ నుంచి బయటకు వచ్చేసినవాడు. కానీ అక్కడితో తను ఆగిపోలేదు. తిరిగి వచ్చి ప్రపంచాన్ని మార్చేశాడు. ఐఫోన్, మ్యాక్, పిక్సర్ సినిమాలు ఇలాంటివి మనకి పరిచయం చేశాడు. కానీ జాబ్స్ ఇచ్చిన అసలైన గిఫ్ట్ ఏంటంటే మన జీవితాన్ని బెటర్గా చేసుకోవడానికి ఎన్నో సమర్థవంతమైన ఆలోచనలు ఇచ్చాడు. ఇవి మీ జీవితంలో మీరు ఉపయోగించుకునేలా చక్కగా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అందులో మొదటిది, నచ్చిన పని చేయడం అనేది ఓ గేమ్ చేంజర్. స్టీవ్స్ మాటల్లో, ద ఓన్లీ వే టు డూ గ్రేట్ వర్క్ ఈస్ టు లవ్ వాట్ యు డూ. ఇఫ్ యూ హ్యావెంట్ ఫౌండ్ ఇట్ యెట్, కీప్ లుకింగ్ బట్ డోంట్ సెటిల్. జాబ్స్ కాలేజ్ మానేశాడు, ఎందుకంటే చదువు నచ్చలేదు. కానీ అలా వెళ్ళిపోలేదు. తనకి నచ్చిన కాలిగ్రఫీ క్లాసులకు వెళ్ళేవాడు. అప్పట్లో అది ఎందుకు నేర్చుకుంటున్నాడో కూడా తెలియదు. కానీ తర్వాత అదే నాలెడ్జ్తో యాపిల్ కంప్యూటర్స్కి ఒక కొత్త లుక్ వచ్చింది. ఒక్కసారి ఆగి నిన్ను నువ్వు ప్రశ్నించుకో. నీవు చేస్తున్న పని నీకు సాటిస్ఫాక్షన్ ఇస్తుందా? రోజు ఉదయం లేచినప్పుడు అదే పని చేయాలనిపిస్తుందా? లేక ఇంకేదో బెటర్ ఉంటుందేమో అని నీకు లోపల అనిపిస్తుందా? ఇప్పటి నుంచి ఆ పని వెతకడం మొదలుపెట్టు. దొరికినాక ఎగ్జిక్యూట్ చేయి. అందరూ ఏదో ఒకటి చెప్తారు, నువ్వు మాత్రం నీకు నచ్చిందే చెయ్యి. జాబ్స్ మాటల్లో, ద పీపుల్ హూ ఆర్ క్రేజీ ఎనఫ్ టు థింక్ దే కెన్ చేంజ్ ద వరల్డ్ ఆర్ ద వన్ హూ డూ. అందరూ పెద్ద పెద్ద కంప్యూటర్స్ చేస్తున్న టైంలో జాబ్స్ మాత్రం స్లీక్ ఐమ్యాక్ తేవడం, స్మార్ట్ ఫోన్కి టచ్ స్క్రీన్ కాన్సెప్ట్ అప్లై చేయడం, ఇవన్నీ స్టీవ్స్ యూనిక్నెస్కి ఎగ్జాంపుల్స్. ఆయన ట్రెండ్ ఫాలో అవ్వలేదు, ట్రెండ్ సెట్ చేశాడు. ఒక్కసారి ఆలోచించు, నీకు ఉండే ఐడియాస్ని నువ్వే తక్కువ చేసుకుంటున్నావా? లేక వేరే వాళ్ళు అప్రూవ్ చేస్తే మొదలు పెడదామని ఆలోచిస్తున్నావా? ఇక ఒరిజినాలిటీ ఏముంది దానిలో? ఇప్పుడు క్రేజీగా అనిపించినా ఆ ఫస్ట్ స్టెప్పే తర్వాత కాలంలో గౌరవం ఇస్తుంది. మూడవది, ఓడిపోతే ఆగిపోవద్దు. స్టీవ్స్ మాటల్లో, ఐఎమ్ కన్విన్స్డ్ దట్ అబౌట్ హాఫ్ ఆఫ్ వాట్ సెపరేట్స్ ద సక్సెస్ఫుల్ ఎంటర్ప్రెనర్స్ ఫ్రమ్ ద నాన్ సక్సెస్ఫుల్ వన్ ఈజ్ ప్యూర్ పర్సివరెన్స్. తానే కో-ఫౌండర్ అయిన యాపిల్ నుంచి తనని బయటకు పంపించారు. అక్కడితో తను ఆగిపోలేదు. పిక్సర్ మొదలుపెట్టాడు. నెక్స్ట్ అనే కొత్త కంపెనీని స్టార్ట్ చేశాడు. పిక్సర్ యానిమేషన్స్ ప్రపంచాన్ని రిఫైన్ చేసింది. నెక్స్ట్ ఓఎస్తో యాపిల్ని ఒక్కసారి కాదు, రెండోసారి వేరే లెవెల్కి తీసుకెళ్లాడు. నువ్వు కూడా ప్రశ్నించుకో. ఒక్కసారి ఫెయిల్ అయ్యావు అంతేనా? లైఫ్కి ఫుల్ స్టాప్ పెట్టేస్తావా? లేదంటే ప్రూవ్ చేసుకుంటావా? ఫెయిల్యూర్ తర్వాత కూడా రీస్టార్ట్ చేయగలిగితే అదే అసలైన సక్సెస్. స్టీవ్స్ మాటల్లో మనకు ఎక్కువగా వినపడేది స్టే హంగ్రీ అండ్ స్టే ఫూలిష్. దీన్నే స్టీవ్స్ తన ఫిలాసఫీగా ఫాలో అయ్యేవాడు. స్టే హంగ్రీ అంటే ఉన్నదానితో అడ్జస్ట్ అయిపోకుండా కొత్తదనం కోసం ఎప్పుడూ వెతుకుతూ ఉండాలి, క్యూరియాసిటీ ఎప్పుడూ ఉండాలి. స్టే ఫూలిష్ అంటే నీ ఐడియా చాలా కొత్తగా అనిపించినా, నువ్వు వేరే వాళ్ళకి చెప్పినప్పుడు వాళ్ళు అలాగే ఫీల్ అయినా దాన్ని వదిలేయకుండా అటెంప్ట్ చేయాలి. అప్పుడే ఇన్నోవేటివ్నెస్ అండ్ యూనిక్నెస్ బయటకు వస్తాయి. మన లైఫ్ ఏదో ఒక రోజు ఎండ్ అవుతుంది అన్న విషయం గుర్తుపెట్టుకో. స్టీవ్స్ మాటల్లో, రిమెంబరింగ్ దాట్ యు ఆర్ గోయింగ్ టు డై ఈస్ ద బెస్ట్ వే ఐ నో టు అవాయిడ్ ద ట్రాప్ ఆఫ్ థింకింగ్ యూ హ్యావ్ సంథింగ్ టు లూజ్. తనకు ప్యాంక్రియాటిక్ క్యాన్సర్ డయాగ్నోస్ అయిన తర్వాత స్టీవ్కి క్లారిటీ వచ్చింది. అతను చెప్పిన ఫిలాసఫీ ఏంటంటే, నీకు కోల్పోయేది ఏమీ లేదు అని తెలిసినప్పుడు డెసిషన్స్ ఫియర్లెస్గా తీసుకోవచ్చు. చివరిగా, స్టీవ్ జాబ్స్ సక్సెస్కి గల రహస్యం ఏంటంటే ప్యాషన్తో పనిచేయడం, పరిశ్రమలో ఎవ్వరూ చేయని పనిని చేయాలన్న తపన, తప్పులు జరిగితే మళ్ళీ మొదలుపెట్టే ధైర్యం, క్లారిటీతో బతకడం, మరణం కూడా ఓ మెసేజ్లా తీసుకోవడం. ఇవేవి చిన్నవి కాదు, కానీ ఏవి అసాధ్యం కూడా కావు. ఇప్పుడు నిన్ను నీవే ప్రశ్నించుకో. నీకు నిజంగా నచ్చేది ఏంటి? నువ్వేమి చేయగలవు? నిన్ను నీవే ఆపేస్తున్న విషయం ఏమిటి? ఒక చిన్న స్టెప్ అయినా నీవు ఈరోజు చేయగలవా? ఇఫ్ ఎస్, స్టార్ట్ నౌ. స్టే హంగ్రీ అండ్ స్టే ఫూలిష్.